మొదటి వచనం ఒకసారి చదువుకుందాము. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారులారా యెహోవాను స్తుతించుడి. మొదటి వచనంలో యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి అంటే ఇక్కడ మనం చూడొచ్చు రెండు విధాలుగా స్తుతించుడి అని మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు. ఏమని? ఫస్ట్ ఇది మనం చూస్తే యెహోవాను స్తుతించాలి, అదే విధంగా యెహోవా నామమును కూడా స్తుతించాలని మాట్లాడుతున్నాడు. అయితే మనము కూడా ఈ దినములలో చూస్తే మనం ప్రతి విషయం నందు మనము ప్రభువుని స్తుతించాలన్నమాట. అయితే ఇక్కడ ఆయన నామము అనగా మనందరికీ తెలుసు. ఆయన నామంలో మనం ఏం చేస్తామండి? ఆయన నామంలో ప్రార్థన చేస్తాం కదా. ఆయన నామందు మనము విశ్వాసం ఉంచుతాం. ఆయన నామము మనకి బలమైన దుర్గముగా ఉంది కాబట్టి ఆయన నామాన్ని మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఒకసారి మనము యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని అందు మహిమపరచబడుటకై దాన్ని చేతును. హల్లెలూయా. మనకు అర్థమైంది కదండి ఏంటి? మనం దేవుని స్తుతించాలి మొదటిగా. రెండవదిగా చూస్తే ఆయన నామాన్ని స్తుతించాలి. ఎందుకు ఆయన నామాన్ని మనం స్తుతించాలని మనం చూస్తే, ఆయన నామములో మనం ప్రార్థిస్తే దేవుడు అది మనకి క్రీస్తు యేసు మహిమపరచబడుటకై మనకు అది అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు కదా. అంటే ఆయన నామమున మనం ఏం చేసి ఉంటాం? ఈ వారమంతా ప్రార్థన చేసి ఉంటాం, ఆయన నామములో మొర్ర పెట్టుకొని ఉంటాం. ఆయన నామము గొప్ప నామం కదా. ఆయన నామమును బట్టి మనకి ప్రార్థనలు ప్రతిఫలం అవుతాయి అన్నమాట. అయితే ఆయన మొదటిగా మనం ఏం చేస్తాం? ఆయన నామాన్ని స్తుతించాలి. ఆయన నామము ఏ విధంగా ఉందంట? ఆయన నామమున మనం ప్రార్థన చేస్తే మనకి అనుగ్రహించాడు. అదే విధంగా మనము క్రొత్త నిబంధనలో చూస్తే ఆయన నామములో ఎన్నో స్వస్థతలు జరిగాయి కదా. ఆయన నామములో కృంటివారు ఏమయ్యారు? ఆయన నామంలో నడవబడ్డారు. అలాగే కళ్ళు లేని వారు ఆయన నామములో ప్రార్థన చేస్తే చూపునొందారు. అనేకమైన కుష్ఠ రోగంతో ఉన్నారు, పాపంతో ఉన్నారు. ఆయన నామము బట్టి ప్రార్థన చేస్తే వాళ్ళకి ఏం కలిగింది? స్వస్థత కలిగింది. అయితే ఈ దినమున మనం చూస్తే మన వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన నామంలో మనం ఎన్నోసార్లు ప్రార్థన చేసి ఉంటాం. ఆయన నామందు మనం ఏం కలిగి ఉండవచ్చు? విశ్వాసం కలిగి ఉండవచ్చు కదా. విశ్వాసం లేవనికి దేవునికి ఇష్టంగా ఉంటామా? మనము ఉండలేం కదా. మనం ఎంత అపనమ్మకముగా, ఎంత అల్ప విశ్వాసిగా ఉన్నా కూడా మనము ఒక్కగానొక్క టైంలో విశ్వాసాన్ని దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు? బలపరిచే దేవుడుగా. అయితే మొదటిగా మనం ఏం చూసాం? యెహోవాను స్తుతించుడి, ఆయన నామాన్ని మనం స్తుతించాలి. ఎందుకంటే ఆయన నామమున మనము ప్రార్థన చేస్తే మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు కాబట్టి ఆయన నామాన్ని మనము స్తుతించాలన్నమాట. రెండవ వచనం మనం చూస్తే, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారులారా యెహోవాను స్తుతించుడి. అంటే ఇక్కడ మనం చూస్తే యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణంలో నిలుచుండు వారు అంటే ఇక్కడ మనం రెండు విధాలుగా ఇది మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి లోకానుసారంగా అర్థం చేసుకోవచ్చు, ఒకటి ఆత్మీయ జీవితంలో ఎలాగని మనం చూస్తే, మన విశ్వాస జీవితంలో ఆయన మందిరంలో ఇక్కడ మనం నిలబడి ఉన్నామంటే మనం విశ్వాస జీవితంలో ఏదో ఒక రోజు పడిపోయి ఉంటాం కదా. ప్రార్థనలు కావచ్చు, ఏదైనా మనకి సడన్ గా ఏదైనా శ్రమ వచ్చింది అనుకోండి, మన విశ్వాస జీవితంలో పడిపోతాం. ఏమైపోతాం అప్పుడు? అల్ప విశ్వాసుల వలె అయిపోతాం. అంటే దేవుడు ఇక్కడ మనల్ని ఏమంటున్నారు? దేవుని మందిరం ఆవరణంలో నిలుచుండు వారులారా. ఇది మనం అందరం దేవుని ఆవరణంలో నిలిచి ఉన్నాం కదా. అంటే గత వారం మనం కంపేర్ చేస్తే ఎన్నో శ్రమలు వచ్చి ఉండవచ్చు, ఎన్నో బాధలు వచ్చి ఉండవచ్చు, సంతోషం కూడా వచ్చింది. మనకి ఎప్పుడు బాధ ఉండదు కదా, మనకు అలాగే దేవుడు సంతోషం కూడా ఇస్తాడు. అయితే ఇన్ని వచ్చినప్పుడు కూడా మనం పడిపోకుండా ఈ దినమున ఇక్కడ ఉన్న మనం అందరము దేవుని మందిరంలో నిల్చున్నామంటే అది కేవలం ఆయన కృపను బట్టి మనము ఆయనను స్తుతించాలి. ఆయన మందిరపు ఆవరణంలో నిల్చుండు వారులారా. ఇప్పటి వరకు మనం అంతా ఏం చేసామండి? దేవుని స్తుతించాం కదా, ఆరాధించాం. ఆయన మందిరంలో మనం నిల్చున్నాం. మన
ఏది సిచ్యువేషన్ నుండి మనం బయటకు వచ్చినా, ఏ సిచ్యువేషన్ లో మనం ఉన్నా, ఈ టైంలో మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మనం ఆయన మందిరంలో మనం ఏమున్నాం? నిల్వబడి ఉన్నాం. అంటే అది విశ్వాస జీవితంలో మనము నిల్వబడి ఉన్నాం, అదే విధంగా ఆత్మీయ జీవితంలో కూడా మనం నిల్వబడి ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? దినమున దేవుణ్ణి మనము స్తుతించాలి, ఆరాధించాలి. మొదటిగా మనం ఏం చేస్తాం? యెహోవాను స్తుతించాలి. ఏం చేయాలి? ఆయన నామాన్ని మనము స్తుతించాలి. ఎందుకనంటే ఆయన తన మందిర ఆవరణంలో మనం నిలబెట్టుకొని ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనను స్తుతించాలి. రెండవదిగా మనం చూస్తే, మొదటిది యెహోవా నామమును స్తుతించాలి. రెండవదిగా చూస్తే ఆయన దయాళుడు కనుక మనం ఆయనను స్తుతించాలి. దయాళుడు అని మనం ఇక్కడ చూస్తున్నాం కదా, 3వ వచనం, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి. అది ఏ విధంగా ఉందంట? మనోహరం. మనోహరం అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనమే బ్యూటిఫుల్ కదా. మనని ఒకరు బ్యూటిఫుల్ అన్నా అనకుండా, దేవునికైతే మనం బ్యూటిఫుల్. మనని ఇక్కడ 4వ వచనంలో చూస్తే, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకోలేను. అంటే ఈ దినమున దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన ఎవరండి? ఆయన దయాళుడు కనుక మనం ఆయనను స్తుతించాలి. ఏర్పరచుకోవడం అంటే, ఇప్పుడు మనము ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాం అనుకోండి, మన రిక్వైర్మెంట్ ఉంటేనే వాళ్ళు ఏం చేస్తారు? మనని జాబ్లోకి తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మనం సరిగ్గా సమాధానం చెప్పలేదంటే, సారీ, యు ఆర్ నాట్ ఎలిజిబుల్, మీరు వేరే దగ్గర ట్రై చేసుకోండి అని వాళ్ళు మనని ఏం చేస్తారు? పంపించేస్తారు. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఏర్పరచుకునే దేవుడు. ఆయనకి నేను ఏర్పరచుకున్నానా, ఇక్కడ ఉన్నవారందరినీ ఆయన ఏర్పరచుకునే దేవుడు. ఈ లోకంలో మనము చాలా మందికి యూస్లెస్ గా ఉండొచ్చు, అందరికీ మనం యూస్ఫుల్ అని అనిపించాం కదా. మన కుటుంబానికే, బయట వ్యక్తులకు చూస్తే మనం అంత యూస్ఫుల్ గా మనం అనిపించాం. ఒక్కొక్కసారి మన ఇంట్లో వారికి కూడా మనం అంత యూస్ఫుల్ గా అనిపించాం. కానీ దేవునికి మాత్రం మనం ఎవరము? అందరము యూస్ఫుల్. మనల్ని ఆయన ఏర్పరచుకునే దేవుడు. మనము ఈ లోకానుసారంగా మనం ఎంతో బాధపడతాం. అయ్యో, నేను నా తల్లికి సరిగ్గా ఉండట్లేదు, నా తల్లికి సరిగ్గా ఉండట్లేదు, ఐక విచారాలు ఎక్కువ ఉంటాయి మనకి. కాకపోతే దేవుడు ఇక్కడ మనకి ఏమంటున్నాడు అంటే, యెహోవా తన కొరకు, ఇక్కడ యాకోబు అని ఉంది కదా, మన పేర్లు పెట్టుకుందాం. మన పేర్లు పెట్టుకొని చూస్తే, యెహోవా తన కొరకు నన్ను ఏర్పరచుకోలేదు, తనకు స్వకీయముగా ఇశ్రాయేలీయులను ఏర్పరచుకోలేదు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం ఏం చూసామంటే, మొదటిగా ఆయన నామాన్ని మనము స్తుతించాలి. రెండవదిగా ఆయన దయాళుడు కనుక ఆయనను స్తుతించాలి. ఎందుకంటే ఆయన దయాళుడు? ఎందుకంటే ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. దయ అంటే మనకి ఎవరన్నా చిన్న స్థితిలో ఉంటే వారి పట్ల మనకి ఏం కలుగుతుంది? దయ కలుగుతుంది. అయ్యో, వారి స్థితి ఇలా ఉందేంటి, వారి స్థితి అలా, మనకేమనిపిస్తుంది? కొంచెం దయ కలుగుతుంది. దేనికి కూడా అదే విధంగా మనం ఎంత గొప్పవారమైనప్పటికీ, ఎంత సంపాదన మనకి ఉన్నప్పటికీ ఆయన మన పట్ల దయను చూపే దేవుడు. ఆయన మనలను ఏర్పరచుకున్న దేవుడు అన్నమాట. మనం దావీదుని కూడా చూడొచ్చు. దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే దేవుడు ఏమంటాడు? మనుషులు ఏం చేస్తారంట? మన పై రూపాన్ని లక్ష్య పెడతారు. దేవుడు మాత్రం మన హృదయ అంతరంగములను లక్ష్య పెట్టే దేవుడుగా మనకున్నాడు అనమాట. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ఏర్పరచుకున్నాడు. దినమున ఏర్పరచుకొని మనం అందరం ఆయనను స్తుతించాలని ఆయన ఏర్పరచుకున్నాడు కదా. మనం ఉత్తిగా మందిరానికి వచ్చేసి కొద్దిసేపు కూర్చొని వెళ్ళడానికి ఆయన మనని ఇక్కడికి పిలువలేదు. ఏదో చర్చ్ అంతా అయినాక గాసిప్ చేసుకోవడానికి ఆయన మనలను పిలువలేదు. మందిరానికి ఏదో టైం పాస్ చేయడానికి ఆయన మనల్ని పిలువలేదు. ఆయన మందిరంలో మనం కనబడాలని ఆయన మనల్ని పిలువలేదు. ఆయనను స్తుతించాలని మాత్రమే ఆయన మనల్ని ఇక్కడ ఏర్పరచుకున్నాడు అనమాట. అందుకని మన ప్రభువుని మనం ఏం చేయాలి? స్తుతించాలి. మొదటిగా ఆయన నామాన్ని స్తుతించాలి. ఆయన నామములో మనం ప్రార్థన చేస్తే జవాబు ఇచ్చిన దేవుని స్తుతించాలి. రెండవదిగా ఆయన దయాళుడు. ఎందుకు దయాళుడు అంటే ఆయన మనలను ఏర్పరచుకున్న దేవుడు. ఏ అర్హత, ఏ యోగ్యత, ఏ క్వాలిఫికేషన్ లేదు. మనం ఇప్పుడు ఎక్కడన్నా ఏదైనా మంచి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలన్నా మనకేం కావాలి? సర్టిఫికేట్ కావాలి. ఎక్కడి వరకు చదువుకున్నామో అవన్నీ సర్టిఫికేట్ కావాలి. కానీ దేవునిలో మనం మారుమనసు పొంది పాపక్షమాపణ కలిగి ఉంటే దేవుడు మనలను ఏర్పరచుకునే దేవుడుగా ఉన్నాడు అనమాట. మూడవదిగా మనం చూస్తే 5వ వచనం, యెహోవా గొప్పవాడు, మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును. హల్లెలూయా. అయితే మన దేవుడు ఎవరండి? గొప్పవాడు. గొప్పవాడు అని మనం ఎప్పుడు అంటాము?
హీఈస్ గ్రేట్ అని మనం ఎప్పుడు అంటాం? గొప్పవాడు అంటే గ్రేటే కదా. హీఈస్ గ్రేట్ అని ఎప్పుడు అంటాం మనం? ఒక ఎవరు చేయని పని ఒక పని చేశాడు అనుకో, మనం ఏమంటాం? వావ్ చాలా గ్రేట్ అంటాం. సపోజ్ చిన్న పిల్లలే ఉన్నారు అనుకోండి, బాటిల్ క్యాప్ మనకి తీయడానికి రాలేదు, వాళ్ళు సంథింగ్ ఓపెన్ చేస్తారు, మనం ఏమంటాం? అబ్బా నువ్వు చాలా గ్రేట్, ఎలా ఓపెన్ చేసావు బాటిల్ క్యాప్ అంటాం. అప్పుడు వాళ్ళు ఏమవుతారు? కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే గ్రేట్, మన దేవుడు గ్రేట్ అంటే ఎవ్వరు చేయని పని. ఎవ్వరు చేయని పని అంటే ఏం చేశాడో ఒకటి చెప్దామా? ఆయన మనకి రక్షణ అనుగ్రహించాడు కదా. ఎవ్వరు చేయలేని పని ఈ లోకంలో. ఎంతో మంది కింది వచనాల్లో అదే ఉంటది, ఏమని? మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుతున్నాను. అంటే ఎవ్వరు చేయలేని పని ఈ లోకంలో ఆయన నా కోసం, ఇక్కడ ఉన్న మన అందరి కోసం చేసిన దేవుడు ఆయన. ముఖ్యంగా ఆయన రక్షణని మనకు అనుగ్రహించిన దేవుడు, ప్రేమను, శాశ్వతమైన ప్రేమను అనుగ్రహించే దేవుడు. మొదట ఆయన మనలను ప్రేమించాడండి, ఆయనే కదా మనల్ని ప్రేమించింది. మనం దేవుడు మనల్ని ప్రేమిస్తే మనం రివర్స్ ఆయనను ప్రేమించాం. మనంతకు మనం ప్రేమించామనుకోండి, మన ప్రేమ ఎంతసేపు ఉంటుందండి? కొంచెం సేపే ఉంటుంది. అదే డేలో సపోజ్ మమ్మీ ఎవరో హస్బెండ్ ఉన్నారనుకోండి, ఏం చేస్తాం? ఒక మంచి టైంలో హ్యాపీ ప్రేమిస్తాం, కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్ అనిపిస్తుందంటే అదే రోజు ఏం చేస్తాం? ద్వేషించడము, కోపము, సంథింగ్ అలాంటివి వస్తాయి మన జీవితంలో, డే లైఫ్లో. కానీ దేవుడు గొప్పవాడు, ఎందుకంటే ఆయన ప్రేమ ఒకటేలా ఉంటుంది. మనమే ఆ ప్రేమను ఏం చేస్తామంటే మన తప్పుల ద్వారా చేంజ్ చేస్తాము. దేవుడు మాత్రం కాన్స్టెంట్ ఉంటాడు, కానీ మనం చేసిన తప్పుల ద్వారానే ఆయన ప్రేమ ఏమవుతుందంటే కొంచెం చేంజ్ అవుతుంది. అది మనం చేంజ్ అవుతే దేవుడికి ప్రేమ చేంజ్ అవుతుంది అనమాట. అయితే గొప్పవాడు మన దేవుడు ఎవరండి? గొప్పవాడు అంటే ఎవ్వరు చేయని పని మనకి ఆయన ఏం అనుగ్రహించాడు? ఒక గొప్ప రక్షణ అనేది మనకి అనుగ్రహించిన దేవుని మనము ఈ దినమున స్తుతించాలి. మొదటిగా ఆయన నామాన్ని మనము స్తుతించాలి. ఆయన నామంలో మనం ప్రార్థన చేస్తే ప్రతిదీ కూడా ఇచ్చే దేవుని స్తుతించాలి. రెండవదిగా ఆయన దయాళుడు. ఎందుకు ఆయన దయాళుడు అంటే, ఏ అర్హత, ఏ యోగ్యత, ఏ క్వాలిఫికేషన్ లేని నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి, దయగల హృదయము గల దేవుడు కాబట్టి నేను ఆయనను స్తుతిస్తాను. మూడవది, యెహోవా గొప్పవాడు. ఎందుకు గొప్పవాడిని నేను స్తుతించాలంటే, ఈ లోకంలో నాకు ఒక గొప్ప కార్యమైన చేశాడు, నాకు ఒక రక్షణ అనేది నాకు ఇచ్చాడు కాబట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తాను. నాలుగవది మనం చూస్తే తప్పించే దేవుడు అనమాట. అయితే మనందరికి తెలుసు కదా మోషే గురించి, మనందరికీ తెలుసు. మనం నిర్గమకాండంలో మనం చూస్తాం, మోషే ఐగుప్తీయులను ఏ విధంగా బానిసత్వం నుండి తప్పించాడో మనం చూస్తాం. అయితే ఒక్కసారి మనం నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతాం. 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తామును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. హల్లెలూయా. అయితే మన దేవుడు ఎలాంటి దేవుడు అని మనం చూస్తే తప్పించే దేవుడు. మనము మొర్ర పెట్టినప్పుడు ఆయన తప్పించే దేవుడు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచితిని, పనులలో తాము కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసింది. మొదటిది ఏంటిదంట? బాధలను నిశ్చయముగా చూచాడంట. రెండవదిగేమో వారు పెట్టిన మొరను విన్నారు. మూడవది దుఃఖములు ఆయనకి తెలిసింది. అయితే మన జీవితంలో కూడా మనకి ఇవన్నీ సంభవిస్తూనే ఉంటాయి కదా. ఒకగానొక రోజు ఏదో ఒక టైంలో మనకి ఏదో ఒకటి సంభవిస్తూనే ఉంటుంది. అయితే దేవుడు ఏమంటాడంటే, అవన్నీ కూడా దేవునికి తెలుసని, మనము ఇరుకులో ఇబ్బందులు ఉన్నామని ఆయనకి ముందుగానే తెలిసి మనం ప్రార్థన చేస్తే ఉత్తరం ఇచ్చే దేవుడు. అయితే మనం చూస్తే ఇక్కడ ఐగుప్తు ప్రజలు ఉన్నారు కదా, వీళ్ళకి మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? మోషేని ఏర్పరచుకొని, నా ప్రజలు అక్కడ బాధపడుతున్నారు, ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళని విడిపించు అని చెప్పినప్పుడు ఫరోకి దేవుడు ఐగుప్తులో ఉన్న వాళ్ళందరికి ఎన్ని తెగులు వచ్చాయి?
10 తెగులు వచ్చాయి కదా. 9 తెగులు వచ్చినా కూడా ఫరో పంపించాడా ఇశ్రాయేల్ ప్రజల్ని? పంపించలేదు. కానీ ఒక్క లాస్ట్ తెగులు ఏంటిది? తమ తొలిచూలులను, పశువులతో అంటే ఫస్ట్ బోర్న్ బేబీని హతము చేసినప్పుడు ఇంకా ఫరో డిసైడ్ అయ్యాడు ఏమని? తీసుకెళ్ళిపో వీళ్ళని, ఈ తెగులు ఇంకా నాకు చాలు, తీసుకెళ్ళమని చెప్పినప్పుడు. ఇక్కడ మనం అదే చూస్తాం. ఇక్కడికి వచ్చేద్దాం మనం. కీర్తనలు. ఐగుప్తులో మనుషుల తొలిచూలులను, పశువుల తొలిచూలులను ఆయన హతము చేసెను. ఐగుప్తు నీ మధ్యను, ఫరో ఎదుటను, అతని ఉద్యోగస్తుల ఎదుటను అనేక సూచక క్రియలను, మహత్కార్యములను జరిగించాను. హల్లెలూయా. అయితే ఇక్కడ మన దేవుడు ఏం చేశాడంట? అక్కడ ఉన్న వారందరికీ సూచక క్రియలను, మహత్కార్యములను జరిగించినందుకు వారు ఆ బానిసత్వం నుండి దేవుడు ఏం చేశాడు? వాళ్ళని తప్పించాడు, విడిపించేశాడు కదా. అక్కడ నుండి దేవుడు ఏం చేశాడు? వాళ్ళని పంపించేశాడు. అక్కడ మనం చూస్తాం వారు అనేకమైన అద్భుతాలు. ఆకాశం నుండి మన్నా కురింపబడింది, బండ నుండి నీళ్ళు వచ్చాయి కదా. ఇదంతా ఒక అద్భుతాలు వాళ్ళ జీవితంలో వాళ్ళు చూసారు. అక్కడ ఏమవుతుంది? అంత బానిసత్వంలో ఉన్నారు, ఏడుస్తున్నారు. పనులు చేసేవారు ఏం చేస్తున్నారు? వారిని బాధ పెడుతున్నారు కదా, హింసిస్తున్నారు. ఇంకా పని చేయని వాళ్ళని అంటున్నప్పుడు దేవుడు అలాంటి స్థితిలో నుండి వాళ్ళని ఏం చేశారు? విడిపించారు. అయితే మన జీవితంలో కూడా మనం చూస్తే మనకు కూడా ఎన్నో శ్రమలు వస్తాయి. యోబుకు వచ్చిన శ్రమలు అంత పెద్ద శ్రమలు మనకు రావు కదా. ఎందుకంటే దేవుడు ఏమంటాడు బైబిల్లో? ఎవరు ఎంత సహిస్తారో అంతే శ్రమ ఇస్తా, దానికంటే ఎక్కువ. ఎందుకంటే మనం తట్టుకోలేము కదా. 1st క్లాస్ అబ్బాయికి 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ ఇచ్చి రాయమంటే రాస్తాడా? రాయడు. ఎందుకంటే తన కెపాసిటీ ఎంత? తను కేపబుల్ ఓన్లీ 1st క్లాస్ వరకే. 10th క్లాస్ ఇచ్చి రాయమంటే అది అవ్వదు. మన జీవితంలో కూడా మనం ఎంతైతే సహిస్తామో, నువ్వు ఒక 50% సహిస్తే దేవుడు 50% ఇస్తాడు. 60% ఇచ్చి దేవుడు కాదనమాట. అయితే ఇంత గొప్ప దేవుడిని కలిగినను, మనని చెరలో నుండి విడిపించిన దేవుడు. ముందుగా మనం ఏం చూస్తాం? గొప్ప దేవుడు, మనకి రక్షణ ఇచ్చిన దేవుడిని మనము స్తుతించాలి. 4వది తప్పించే దేవుడు. చెరలో ఉన్న మనలను తప్పించిన దేవుడిని మనం ఏం చేయాలి? స్తుతించాలన్నమాట. అయితే ఇంకొక 5 ఇప్పుడు నేను ఎన్ని చెప్పాను? ఫస్ట్ది ఏంటిదండి? యెహోవా నామమును స్తుతించాలి. 2వది ఆయన దయాళుడు, ఆయనను స్తుతించాలి. 3వది ఆయన గొప్పవాడు. ఓకే, ఫస్ట్దేమో ఆయన నామమును స్తుతించాలి, ఆయన దయగలవాడు కనుక ఆయనను స్తుతించాలి. 3వది ఆయన గొప్పవాడని స్తుతించాలి. 4వది ఆయన తప్పించువాడని మనం ఆయనను స్తుతించాలి. నాకు అంటే లైన్ గా చెప్పడం ఇష్టం, కాకపోతే ఇట్లా పాయింట్స్ చెప్తే మనకి ఆరాధన చేసేటప్పుడు ఈజీ ఉంటుంది అనమాట. వచనం మనం కొంతమందికి అట్లాంటి జ్ఞానం దేవుడు ఇస్తారు. నేనైతే ఎప్పుడు ఎలా అనుకుంటానంటే, ఒక హెడ్డింగ్, దాని కింద సబ్జెక్ట్, దాని కింద మ్యాటర్ ఉంటే మనకి ఎలా ఉంటుంది? ఆరాధించడానికి ఈజీ ఉంటుంది. మనం ఈజీగా మనం ఏం చేయొచ్చు? ఆ వాక్యాలను మనం గుర్తుపెట్టుకోవచ్చు. నేను అందుకే ఎప్పుడు వాక్యం చెప్పినా నాకు ఇలా కంపల్సరీ ఒక హెడ్డింగ్ ఉంటేనే ఇష్టం అనిపిస్తుంది అనమాట. సో 6వదిగా మనం చూస్తే 13వ వచనం, యెహోవా నామమును నిత్యము నిలుచును. ఎలా ఉందండి? ఆయన నామము నిత్యము నిలిచే నామంతో నిత్యము నిలిచే దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు? సజీవుడైన దేవుడు, మనకి రక్షణ అనుగ్రహించిన దేవుడు. ఇంత గొప్ప దేవుడు మనం కలిగినప్పుడు మనం ఆయనను ఏం చేయాలండి? స్తుతించాలి. వ్యక్తిగత అంటే ఇక్కడ నించున్నప్పుడు నేను చెప్పడం కాదు, అది ఎప్పుడైతే మనంతటి మనకి రియలైజేషన్ వస్తుందో అప్పుడే మన నోట్లో నుండి స్తుతి అనేది వస్తుంది. ఇక్కడ నించొని మనం ఎంత గంభీరమైన వాక్యాలు చెప్పినా అది ఎప్పుడైతే మన హృదయంలో నాటబడుతుందో, మన హృదయం తెరిచి ఎప్పుడైతే ఆ వాక్యం మన హార్ట్లోకి వెళ్తుందో అప్పుడే మన నోట్లో నుండి ఏమొస్తుందండి? స్తుతి అనేది వస్తుంది. అందుకే నేను ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవాని పరిశుద్ధాత్మ సహాయం దయచే, ఎందుకంటే మనం వట్టిగా మాట్లాడినప్పుడు అది అర్థం కాదు కదా. అందుకే దేవా నేను ఎప్పుడు వాక్యం చెప్పినా నీ పరిశుద్ధాత్మ సహాయం దయచే. అయితే ఇక్కడ మనం ఏం చూసాం? యెహోవా నీ నామము నిత్యము నిత్యము నిలిచే దేవుడు. అందుకే ఏమంటాడు దేవుడు? ఆకాశం గతిసిపోతుందంట, భూమి గతించిపోతుందంట, కానీ దేవుని మాటలు ఎన్నడూ కూడా గతించవు కదా. ఒకానొక రోజు మనం కూడా గతించిపోతాం, కానీ
సదాకాలము సజీవుడుగా ఉండే దేవుడు మన దేవుడు ఒక్కడే. కాబట్టి మనం ఏం చేయాలండి, ఆయనని దినమున మనము స్తుతించాలన్నమాట. అయితే ఓకే, ఇదంతా చదివేశాం కదా. ఆఖరిగా మనం చూస్తే ఆయన ద్వారా రక్షింపబడి ఉన్న మనం అందరం ఆయనను స్తుతించాలి. మొదటిగా ఆయన నామాన్ని స్తుతించాలి. ఆయన దయాళుడు కనుక ఆయనను స్తుతించాలి. ఆయన గొప్పవాడు కనుక ఆయనను స్తుతించాలి. పాపముల నుండి తప్పించిన దేవుడిని స్తుతించాలి. నిత్యము నిలిచి ఉన్న దేవుని స్తుతించాలి. ఆఖరిగా మనకు రక్షణ ఇచ్చిన దేవుని మనము స్తుతించాలి. అయితే ఇక్కడ మనం చూస్తే 19వ వచనంలో మనం చూస్తే, ఇశ్రాయేలు వంశీయులారా యెహోవాను సన్నుతించుడి, అహరోను వంశీయులారా యెహోవాను సన్నుతించుడి, లేవీయులారా యెహోవాను సన్నుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవాను సన్నుతించుడి, యెరూషలేములో నివసించు యెహోవా సియోనులో నుండి సన్నుతింపబడును గాక, యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మనం అందరం చెప్దామా? 19వ వచనం నుండి, ఇశ్రాయేలు వంశీయులారా యెహోవాను సన్నుతించుడి, అహరోను వంశీయులారా యెహోవాను సన్నుతించుడి, లేవి వంశీయులారా యెహోవాను సన్నుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవాను సన్నుతించుడి, యెరూషలేములో నివసించు యెహోవా సియోనులో నుండి సన్నుతింపబడును గాక, యెహోవాను స్తుతించుడి. దినమున ఇచ్చిన దేవుడి వాక్యాన్ని బట్టి వందనాలు. మనం ఆయనను హృదయపూర్వకముగా స్తుతులు చెల్లించడమే మనం ఇక్కడ కూడుకొని ఉన్నాం. పాటలతో ఆయనను స్తుతించాలి. వ్యక్తిగతంగా ఆరాధనలో మనం ఏం చేయాలి, మన ప్రభువుని మన రాజుని మనము స్తుతించుకోవాలి. ఆయన చేసిన ప్రతి విషయంను బట్టి మనం ఆయనను స్తుతులు చేయాలి. 2 మినిట్స్ మనం కళ్ళు మూసుకొని వ్యక్తిగతంగా ప్రభుని మనం స్తుతులు చెల్లించుకొని ఆరాధనలోకి వెళ్దాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణంలో నిలుచుండు వారులారా యెహోవాను స్తుతించుడి.